దక్షిణామూర్తి చెవులలో 2 రకాల కుండలాలు. ఎడమ చెవిలో మకర కుండలం అనగా మత్స్యాకారంలో ఉంటుంది. కుడి చెవిలో తత్కుండలం లేదా వలయాకారం. ఇది ద్వంద్వాలను దాటిన స్థితికి నిదర్శనం. ద్వంద్వం అంటే భిన్నమైన 2 విషయాలు అని అర్థం. అనగా రాత్రి పగలు, జీవ ఈశ్వర, ఆనందం దుఃఖం, శరీరం ఆత్మ ఇలాంటివి ద్వంద్వాలకు ప్రతీక. ఇలాంటి ద్వంద్వాలన్నింటినీ అధిగమించిన వాడు దక్షిణామూర్తి. మనకు అర్థమయ్యేలా చూసుకుంటే భిన్నత్వం ఏకత్వం అన్నీ దక్షిణామూర్తిలోనే ఉన్నాయని అర్థం. ఆయన అనుకుంటే 2గా కనబడతాడు, 1గా కూడా ఉంటాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అనగా శివ మరియు శక్తి 2 కలిసి ఉన్న అర్ధనారీశ్వరుడు. ఒక చెవిలోని కుండలం శ్రీతత్వాన్ని అనగా శక్తి రూపిణి అయిన అమ్మవారిని సూచిస్తుంటే మరొక చెవి కుండలము శివశక్తిని సూచిస్తుంది. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది లోకంలో ఉన్నదంతా ఒకటే పరబ్రహ్మం అనే విషయాన్ని తెలుసుకోవాలి. అదే భిన్నత్వంలోని ఏకత్వం. ఇది చెప్పడానికి చిన్న మాట అయినా కూడా వివరించడానికి చాలా పెద్ద విషయం దాగి ఉన్న మాట. మానవ మనుగడ సమతుల్యంగా ఉండడానికి ఎంతో ఉపయోగకరమైన విషయం ఇందులో దాగి ఉంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. మరిన్ని వీడియోలు అందిస్తాను. థ్యాంక్ యూ.